సార్ గత 5 ఏళ్లు చూసాం గత ప్రభుత్వంలో పరిస్థితులు గాని ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శరన్నవరాత్రి ఉత్సవాలు మొదటిసారి వచ్చాయి ఎలా ఉంది ఏర్పాట్లు ఎలా ఉంది అప్పటికి చాలా తేడా ఉంది ఏంటి సార్ ఏం తేడా గమనించారు మెయింటెనెన్స్ లో గానీ దేంట్లోనే చాలా బాగుంది ఇప్పుడు చాలా బాగుంది ఇప్పుడు ఎలా ఉంది అంటారు చాలా బాగుంది చాలా బాగుంది సో అంటే మంచినీళ్ళు గాని దారిలో మంచినీళ్ళు గానీ పిల్లల పాలు గానీ ప్రసాదం గానీ భోజనం గానీ చాలా బాగుంది ఏర్పాట్లు బాగా చేశారు చాలా సూపర్ ఉంది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మొదటిసారి ఉత్సవాలు సార్ ఇవి అవును సార్ చాలా ఇప్పటికే తిరుమల లడ్డు గురించి మనం వింటున్నాం అక్కడ ఏం జరిగింది ఏంటనేది సిట్ నివేదిక వచ్చింది తర్వాత విషయం కానీ భక్తుల మనోభావాలు గౌరవించాలంటారా లేదా గౌరవిస్తేనే కదా సార్ మనం ఉండేది గౌరవించకపోతే ఎలా దేవుడు లేకపోతే మనం ఎక్కడ ఉన్నాం సో గతంలో జరిగిన అనేక రకాల అవకతవకలు సార్ వైసీపీ ప్రభుత్వంలో అవి చూస్తే ఇప్పటికి ఎంత తేడా ఉందంటారు చాలా తేడా ఉంది బాగుంది ఏర్పాటు బాగుంది చాలా బాగున్నాయి సార్ చాలా బాగున్నాయి చంద్రబాబు నాయుడు కోటి నమస్కారాలు ఎందుకంటారు ఎందుకు మాకు బాగా కలిగింది మాకు సంతోషంగా ఉంది ఒళ్ళు నిప్పులన్నది ఏమి లేదు వెళ్ళాము వచ్చాము అంటే ఏమైనా తొక్కిసలాట్లు గానీ ఏమీ లేదు సింపుల్ గా ఉంది చాలా బాగుంది చాలా బాగున్నాయండి బాగా చేశారా అంటే గతంలో చూసాం మేడం గత ప్రభుత్వంలో అనేక రకాల ఇబ్బందులు గానీ అంటే తిరుపతి లడ్డు అలంకారం బాగుందండి ఎప్పుడు జగన్ ప్రభుత్వంలో ఇలాంటి అలంకారం చూడలేదు ఈసారి అలంకారం లోపల అలంకారం మటుకు అంతా చాలా బాగుంది డెకరేషన్ చాలా బాగుంది ఇస్తున్నారండి ఇస్తున్నారు బాగున్నాయి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మొదటిసారి వస్తున్నాయి అవునండి జనం చాలా ఎక్కువైపోయారు అలా కాదు మొదటి రోజులో ఎప్పుడు ఇంతలా లేరు మేము ఎప్పుడు వస్తాం కానీ ఇప్పుడు వచ్చింది ఏంటంటే ఈ ఎండకి అసలు ఏం కళ్ళు కనబడకుండా అయిపోయింది అంటే అమ్మవారి అలంకారం కానీ అక్కడ చూసే పద్ధతి కానీ చూడడానికి కూడా ఇదివరకే రాలేసేవారు ఇప్పుడు అలా అనట్లేదు చాలా బాగుంది అది మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది అదొకటి చాలా అనిపించింది కానీ ఈ ఎండకి కళ్ళు తిరిగి కొంచెం కష్టం మంచినీళ్ళు బాగున్నాయి భోజనం పెట్టారు అది బానే ఉంది కాకపోతే ఇది మాత్రం కొంచెం ప్రాబ్లం అంటే పెద్దవాళ్ళం కదా బాగానే ఉందండి ఎంత బాగుంది బాగా చేశారు చూసామండి బాగుంది చాలా బాగా చేశారంటారు బాగా చేశారండి ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా మేము ఇక్కడ విశాలాంధ్ర దగ్గర ప్రతి ఏడాది లాగా ఉందంటారు కొంచెం ఏమైనా మార్పు కనిపిస్తుంది ఈ సంవత్సరం ఇంకా బాగుందండి ఇంకా బాగుంది ఏమో మార్పు ఏమైనా కనిపిస్తుందా గత ప్రభుత్వంలో కనీసం ఏర్పాట్లు కానీ అంటే అప్పుడు చిన్న పిల్లలకే పాలని వారు ఇప్పుడు పెద్దవాళ్ళకి కూడా ఇస్తున్నారు భక్తులు కూడా బాగా ఎక్కువగా వచ్చేస్తున్నారని చెప్పారు అంటే కింద ఏమీ లేరు కానీ ఈజీగా పైన కొద్దిగా జనాలు ఉన్నారు అంతే బాగుందండి బాగున్నాయండి అన్ని ఏర్పాట్లు బాగానే చాలా బాగుంది అన్ని చాలా బాగున్నాయి వేడి వేడి పాలు ఇస్తున్నారు వాటర్ బాటిల్స్ అన్ని బాగానే ఉన్నాయి అన్ని సదుపాయాలు బాగున్నాయి పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం చాలా తేడా ఉంది చాలా బాగా బాగానే చేశారు బాగా చేశారు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో భోజనం బాగుంది దర్శనం బాగుంది అమ్మవారి లడ్డు చేస్తుంటే చక్కటి స్మెల్ వస్తుందండి చాలా బాగుంది అమ్మవారి దర్శనం చాలా బాగుంది ఈ లడ్డు గురించే గత తిరుమలలో జరిగిన వివాదానికి సంబంధించి ఆయన పోరాడుతూనే ఉన్నాడు దాన్ని కూడా రాజకీయం చేసి అసలు అంటే అనకూడదు కానీ రాజకీయం చేసే వాళ్ళకి ఏదైనా రాజకీయమేనండి ఇది భక్తితో సంబంధించింది అది ఆధ్యాత్మికంగా ఆలోచించాలి కదా కోట్ల మంది మనోభావాలు దెబ్బతింటాయి ఇది హిందువులు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయము అది కాక ఇక్కడ చాలా బాగుంది అమ్మవారి దర్శనం బాగుంది భోజనం బాగుంది అంత బాగా జరిగిందండి అలంకారం చాలా బాగుందండి చాలా బాగుంది అసలు చూడదగ్గ చాలా బాగా అయింది దర్శనం మాత్రం కిరీటకం పెట్టారు అమ్మవారి దర్శనం కిరీటకం చూసాం చాలా హ్యాపీగా ఉంది చాలా బాగా అయిందండి దర్శనం కూడా లేదండి 2ంటికి వచ్చాము లైన్ లో 3ంటికల్లా కిందకి వచ్చేసాం భోజనం కూడా చేసాం ఇప్పుడు వెళ్తున్నాం 4కి చంద్రబాబు గారు వచ్చాక మొదటిసారి దసరా పండుగ ఎలా ఉంది ఏర్పాట్లు ఎలా ఉంది అమ్మా బాగా జరిగిందండి దర్శనం బాగా జరిగిందా ఏమా అంటే పాలు అవి కూడా ఇస్తున్నారని చెప్పంటున్నారు తొక్కిసలాట ఏమైనా ఉందా ఎట్లా ఉందమ్మా అంటే పోలిస్తే ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక ఆ దర్శనం కానీ కళ్యాణ మండపం డెకరేషన్ అన్ని బాగున్నాయి దర్శనం అయితే చాలా బాగుంది డెకరేషన్ బాగుంది చిన్నపిల్లలకు పాలు సదుపాయం అన్ని బాగున్నాయి వాటర్ సప్లై బాగుంది అన్ని బాగున్నాయి ఫుడ్ చాలా బాగుంది అందరికి అన్ని సమకూరుతున్నాయి చాలా బాగుంది అన్ని బాగున్నాయి ఏం లేదు అంత ప్రశాంతంగా ఉంది చాలా బాగుంది చంద్రబాబు గారికి ధన్యవాదాలు అమ్మ ఈసారి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మొదటిసారి అమ్మవారి పండుగ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మొదటి రోజు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అక్కడ గుళ్ళో చాలా బాగా సుందరంగా ఏర్పాటు చేశారు చాలా బాగుందండి చాలా బాగా
ప్రశాంతంగా దర్శనం చేస్తున్నాము. చాలా బాగుంది. బాబు గారి ప్రభుత్వంలో చాలా బాగుంది. ఏమీ లేదండి, అస్సలు ఏమీ లేదండి. చాలా అద్భుతంగా ఉంది. చాలా ప్రశాంతంగా మేము దర్శనం చేసుకున్నామండి. అది మేము ఆట వస్తాము కానీ కింద బస్సులు కొంచెం ప్రొవైడ్ చేయాల్సింది. దేవస్థానం బస్సులు ప్రొవైడ్ చేస్తే ఇంకా బాగుండేది. మేము నడకదారిని వెళ్ళిపోయామండి. అయినా పైన చాలా బాగుందండి. చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగుందండి. మా ప్రశాంతంగా చూసాము అమ్మవారి అలంకారం. ఎందుకంటే ఎప్పుడు తోసేసేస్తారు, సరిగ్గా చూడనివ్వరు. కానీ ఈసారి చాలా బాగా చూసామండి అమ్మవారి దర్శనం. అన్ని బాగా ప్రతి సెకండ్ కి వాళ్ళు అనౌన్స్ చేస్తారు. బాగా ఇస్తున్నారండి. పాలు ఇస్తున్నారు, వాటర్ సప్లై చేస్తారు. అంతా బాగుందండి. ప్రభుత్వం మారిన తర్వాత అమ్మ అంటే గత ప్రభుత్వంలో లడ్డు గురించి కూడా మనం విన్నాం. అసలు ఏం జరిగింది, లడ్డు కల్తీ జరిగిందని చెప్పి. అంటే భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకోకుండా చేస్తే ఎలా ఉంటుంది, లేదా వాళ్ళ మనోభావాలు గౌరవించి చేస్తే ఎలా ఉంటుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణ అనుకోవచ్చు అంటారా? బాగుందండి. చాలా బాగుందండి. అంతా బాగుంది. చాలా బాగుందండి. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చాక ఏర్పాట్లు గాని మేము ఆయన రావాలని దండం పెట్టుకున్నాం. ఆయన వచ్చాడు సార్ మాకు అంతే. మీరే కాదు ప్రతి ఒక్కళ్ళు ఆయన కోసమే దండం పెట్టుకున్నాం. ఎందుకంటే ఆయన చేసే మంచితనం అది. అందుకని మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ఏదో చేశాను బటన్ నొక్కాను అన్నాడు. ఆయన కూడా ఆయన కావాలని నొక్కుకుంటాడు. ఏమి నొక్కల, ఆ నొక్కే వాళ్ళకి నొక్కాడు, అందరికీ నొక్కల. బాబు గారు వస్తే ఏంటంటే అభివృద్ధి సంక్షేమం అంతా బాగుంటుందండి. మేము కోరుకున్నాము, మనస్ఫూర్తిగా బాబు గారు రావాలని కోరుకున్నాము. బాబు గారు వచ్చారు, మేము హ్యాపీగా దర్శనం చేసుకుని వచ్చాం. అది అమ్మ ఈ రోజున మీరు పసిబిడ్డలతో వెళ్ళారు, దర్శనం ఎలా జరిగింది? అక్కడ జరిగిందండి. చాలా బాగా. మాకు వెళ్లే దారిలో కూడా పాలు కూడా చాలా బాగా ప్రొవైడ్ చేశారు. మారింది, చాలా సూపర్ ఉంది. చాలా సూపర్. పవన్ కళ్యాణ్ గారు గాని చాలా చాలా బాగుందని అంటున్నారు. మేము ఆల్రెడీ ఇంటి దగ్గర భోజనం చేసి వచ్చాం. జరుగుతుంది, ఇప్పటికే జరుగుతుంది. అలంకారం బాగుంది అమ్మ. చాలా బాగుందండి. ఎలా ఉంది సార్? చాలా బాగుంది సార్, చాలా బాగుంది. మంచినీళ్ళు గాని పాలు అన్ని పిల్లలకి బాగా ఎక్విప్మెంట్ బాగుంది. వాటర్ అది బాగానే అందజేశారు. పాలు అన్ని బాగుంది. చూడడానికి కూడా మాకు చాలా పీస్ఫుల్ గా జరిగింది. రద్దీ లేకుండా పీస్ఫుల్ గా వెళ్ళడానికి ఏం లేదు, అస్సలు ఏం లేదు, అస్సలు ఏం లేదు. చాలా పీస్ఫుల్ గా వెళ్ళాం, పీస్ఫుల్ గా వచ్చాం. చంటి బిడ్డలతో వెళ్ళి మొదటి రోజు అమ్మవారి దర్శనం చేసుకున్నాం. ఉన్నారా? చాలా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భక్తుల మనోభావాల విషయం కానివ్వండి, లేకపోతే వాళ్ళ దర్శనానికి సంబంధించి కానివ్వండి, చేసిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే ఏమేమి గమనించారు సార్? అంత దర్శనం కూడా బాగుంది. వాలంటీర్స్ మంచి వర్క్ చేస్తున్నారు, డిపార్ట్మెంట్ మంచి వర్క్ చేస్తుంది, అట్లాగే స్టాఫ్ మంచి వర్క్ చేస్తుంది. మధ్యలో మజ్జిగ ఇస్తాం కానీ, పాలు ఇస్తాం కానీ, వాటర్ ఇస్తాం కానీ ఏ లోపం లేదు. మెయింటెనెన్స్ మాత్రం చాలా గొప్పగా ఉంది, చాలా బాగుంది. దర్శనం అలంకారం బాగుంది. దర్శనం కూడా చక్కగా మనం ఇష్టం వచ్చినట్టు చక్కగా చూడటానికి అవకాశం ఉంది. తోచేస్తాం కానీ, లేకపోతే లాగేస్తాం కానీ, ఇసుక్కుంటాం కానీ ఏం లేదు. చాలా గొప్ప. హిందువుల మనోభావాలకు సంబంధించింది సార్. భక్తి అంటేనే మన మనోభావాలకు సంబంధించింది, మనం ఎంతో నమ్మకంగా వెళ్తాం. అలాంటిది తిరుమలలో గతంలో జరిగిన ఇబ్బందులు కానివ్వండి, లేకపోతే లడ్డు వివాదం కానివ్వండి, ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఇక్కడ అట్లాంటిది ఏం కనిపించలేదండి. చాలా అద్భుతంగా ఉంది. ఉందండి. భోజనం కూడా నేతి వాసన వస్తుంది. లడ్డు స్వీట్ ప్రసాదం తిన్నాం, బాగుంది. మంచి భోజనం పెట్టారు, మంచి ఐటమ్స్ వేడివేడిగా చక్కగా చాలా బాగుంది. వాలంటీర్స్ కూడా స్వచ్ఛందంగా చాలా వర్క్ చేస్తున్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు వర్క్ చేస్తున్నాయి, అట్లాగే స్టూడెంట్స్ వర్క్ చేస్తున్నారు. అట్లాగే ఇప్పుడు తెలంగాణ నుంచి కొంచెం ఈ డ్రెస్ వేసుకుని వచ్చారు వాళ్ళంతా వాలంటీర్స్గా. చాలా బాగుంది, చాలా అద్భుతం. ఖచ్చితంగా ఉందండి. మార్పు అంటే ఈ గత ప్రభుత్వం అంటే ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. కానీ అలాంటివి జరగకుండా ఇప్పుడు చాలా బాగుంది, చాలా బాగుంది.